సహాయం చేసిన వాళ్ళు మీకు మేలు చేశారా, కీడు చేశారా? చాలా వరకు కీడే చేస్తారు, కొంతమంది మేలు చేస్తారు. నేను మేలు చేస్తే నాకేంట్రా కీడు వచ్చింది అని అనుకుంటా ఉంటాం. ఇది శరీర సంబంధమైన క్రియ. ఆధ్యాత్మికంగా నువ్వు దేవుని కార్యాలలో ఉన్నట్లయితే, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే, ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా నీ జీవితాన్ని కొనసాగిస్తూ విశ్వాసకర్త అయిన దేవుని వైపు చూస్తూ ఆయనే నాకు సహాయం చేస్తాడు అని చెప్పి మనం ముందుకు వెళ్తే గనక ఆయన చేసే కార్యాలు మన కంటికి కనిపించవు, చెవుకు కూడా వినపడకుండా మనం గొప్ప కార్యాలను పొందుకుంటాం. గాలి తనకిష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. దేవుని యొక్క కార్యం పొందుకున్న వానికి తెలుసు, ఇచ్చేవానికి తెలుసు.